హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. నంబర్ 1, బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకం. బ్రిటిష్ ప్రభుత్వం విధి విధానాలు అలాగే చట్టాలు ఎలా ఉండేవంటే, మనం చేసే ప్రతి ఒక్క పని మీద వాళ్ళు పన్నులు విధించేవాళ్ళు. వాటిని ట్యాక్సెస్ అంటారు. అలాగే మనం ఏదైనా వ్యాపారం లేదా బిజినెస్ పెట్టుకుంటే దాని మీద కొన్ని ఆంక్షలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు విధించేవాళ్ళు. ఎక్కడి నుంచో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన మీద పెత్తనం చెలాయించేవాళ్ళు. ఇలాంటివన్నీ మన ప్రజల్లో బ్రిటిష్ వారి పట్ల అసంతృప్తిని పెంచాయి. అలాగే వారి చట్టాలు భారతీయులను ఎంతగానో విపరీతంగా వేధించాయి. ఇలాంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయి. నంబర్ 2, స్వదేశీ ఉద్యమాలు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళు విదేశాల్లో చదువుకొని స్వదేశానికి వచ్చిన తర్వాత కొన్ని ఉద్యమాలను లేవనెత్తారు. వాటిలో ముఖ్యంగా మహాత్మా గాంధీ 1930 మార్చి నెల 12వ తారీఖున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ అలాగే అనేక మంది స్వతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను చూపించింది. అలాగే బ్రిటిష్ అధికారులపైన కూడా చాలా ప్రభావాన్ని చూపించింది. ప్రజల్లో ఈ ఉద్యమం పట్ల చాలా ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు గాంధీ వైపు ఎంతగానో ఆకర్షితులయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా వ్యతిరేకించారు. నంబర్ 3, ప్రపంచ యుద్ధాలు. మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండో ప్రపంచ యుద్ధం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆర్థికంగా అలాగే సైనికంగా చాలా బలహీనపరిచింది. దీనివల్ల వారు తమ ప్రభుత్వంపై పట్టు నిలుపుకోవటం చాలా కష్టమైంది. ఆ రెండు ప్రపంచ యుద్ధాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం సైనికులను చాలామందిని కోల్పోయింది. అలాగే ఆర్థికంగా కూడా చాలా ధనాన్ని నష్టపోయింది. ఇవి కూడా భారతదేశ స్వతంత్రానికి ఒక కారణంగా పరిగణించవచ్చు మనం. నెంబర్ 4, భారత జాతీయ ఉద్యమాలు. భారత జాతీయ కాంగ్రెస్, స్వరాజ్ పార్టీ, అఖిల భారత ముస్లిం లీగ్ వంటి సంస్థలు మరియు ఉద్యమాలు స్వతంత్ర సమరానికి మార్గం వేశాయి. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చాయి. నెంబర్ 5, భారత్ నుండి పాకిస్తాన్ విడిపోవటం. 1947కు ముందు ముస్లింలకు, హిందువులకు కొన్ని గొడవలు జరగడం మూలాన ముస్లింలందరూ వాళ్ళకొక ప్రత్యేక దేశం కావాలని ఆనాడున్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆ విషయం భారతదేశంలో ఉన్న ప్రధానమైన వ్యక్తులకు అలాగే కొంతమంది హిందువులకు కూడా నచ్చలేదు. అయితే వీరిద్దరి మధ్య యుద్ధం రావచ్చని గ్రహించిన అప్పుడున్న బ్రిటిష్ అధికారి లార్డ్ రెడ్క్లిఫ్ అనే భారతదేశాన్ని, పాకిస్తాన్ని వేరు చేశాడు. ఇండియాకి మరియు పాకిస్తాన్కి స్వతంత్రం ఇచ్చి ఈ దేశాన్ని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఏమి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ మ్యారియో ఫ్యాక్ట్స్.